నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా సింగన్న అని ఒక దొంగ ఉండేవాడు. ప్రతిరోజు రాత్రిపూట వాళ్ళింట్లోని వీళ్ళింట్లోని దొంగతనాలు చేస్తూ బతుకు వెళ్ళదీస్తున్నాడు. ఒకరోజు వాడికి అనిపించింది, ఆ రాజ్యం కోశాధికారి ఇంట్లో దొంగతనం చేసినట్లయితే బోళ్ళంత మూట కట్టుకోవచ్చు, చాలా రోజులు హాయిగా గడపచ్చు అని. సరే వెళ్ళాడు. ఆ కోశాధికారి ఇంటి ప్రహరీ గోడ దూకాడు, లోపలికి వెళ్ళాడు. చీకట్లో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉండగా గుసగుసలాడుతున్న చప్పుడు వినిపించి గోడచాటికి ఆ వైపు వెళ్ళాడు. చూస్తే లోపల ఆ రాజ్యం కోశాధికారి వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు, చూసేవా ఈ పెట్టె నిండా ఎన్ని వరహాలున్నాయో. నేను కోశాధికారిని కదా, నేను ఏం చేసినా ఎవరికీ తెలియదు కదా. ఆ ధనాగారి నుంచి రోజు కొన్ని వరహాలు ఓ సంచిలో మూట కట్టుకుని తీసుకొస్తున్నా. మరొక్క 100 వరహాలు గనక పోగేసినట్లయితే 10,000 వరహాలు అవుతాయి. చక్కగా వాటితో ఆడంబరంగా మనకు కావలసినవి ఏమన్నా కొనుక్కోవచ్చు, లేదా పెద్ద భవంతిని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్తూ ఉండగా బయట ఏదో అలికిడైనట్లు అనిపించి, ఎవరా వాడు అని పరుగున వెళ్ళి తలుపు తీసుకుని బయటకు వస్తే ఆ సింగన్న పారిపోతూ ఉన్నాడు. ఈ కోశాధికారి కూడా కాస్త బలవంతుడే. ఒక్క ఊటిన వెళ్ళి ఒడిసి పట్టుకున్నాడు సింగన్నని, ఆ దొంగని. ఏయ్, ఎందుకొచ్చావు? నేను ఈ రాజ్యానికే కోశాధికారిని, నా ఇంట్లోనే దొంగతనం చేయడానికి వస్తావా? ఎంత సాహసం! అయినా ఒక ప్రభుత్వాధికారి ఇంట్లో దొంగతనం చేసిన వాడికి ఎంత ఘోరమైన శిక్ష పడుతుందో తెలుసా? ప్రాణాల మీద ఆశ ఉండే ఇలాంటి దుస్సాహసానికి ఒడిగడతావా అని రెట్టించి అడుగుతూ ఉంటే, భయంతో వణికిపోతున్నటువంటి సింగన్న ఆ స్థితిలో కూడా, అయ్యా నేను దొంగనే, దొంగతనం చెయ్యడానికే వచ్చాను, కానీ నేను మీ ఇంట్లో దొంగతనం చెయ్యనండి, అలా చేయకూడదు అనుకునే వెళ్ళిపోతున్నానండి అంటాడు. ఆశ్చర్యం వేసింది కోశాధికారికి. నిజంగా తన ఇంట్లో దొంగతనం చేసినట్లయితే చాలా ఎక్కువే మూట కట్టుకుని వెళ్ళొచ్చు, కానీ వీడేంటి ఇలా అంటున్నాడు ఈ దొంగాడు అని. మా ఇంట్లో ఎందుకు దొంగతనం చేయవు అని అడిగితే, అయ్యా బిచ్చగాడు ఇంకో బిచ్చగాడి దగ్గర అడుక్కోడండి, అలాగే దొంగ ఇంకో దొంగోడి దగ్గర దోచుకోడండి. నేను దొంగనే, కానీ ఇంకో దొంగోడి దగ్గర దొంగతనం చేయను, అందుకనే వెళ్ళిపోతున్నాను అంటే చాలా కోపం వచ్చింది ఆ కోశాధికారికి. నేను కోశాధికారిని, ప్రభుత్వాధికారిని, నన్నే నువ్వు దొంగ అంటావా? ఎంత ధైర్యం రా నీకు అంటే, అవునయ్యా, నేను అక్కడ ఇక్కడ దోచుకుంటూ ఉంటాను, దాంతో జీవితం గడుపుతూ ఉంటాను. మరి మీరేం చేస్తున్నారు? అంత పెద్ద పదవిలో ఉండి, రాజుగారి కోశాధికారిగా ఉండి ప్రతిరోజు ఆ ధనాగారి నుంచి కొన్ని వరహాలు మూట కట్టుకుని వచ్చేస్తున్నారు. నాకేం తెలియదు అనుకుంటున్నారా? నేను విన్నానులే గోడచాటు నుంచి మీరు మీ ఆవిడికి ఏం చెప్తున్నారో, మీ గుసగుసలన్నీ విన్నానులే. నేనేదో వాళ్ళింట్లో వీళ్ళింట్లో అంతో ఇంతో దోచుకుంటూ ఉంటాను, అడిగేవాడు ఎవడున్నాళ్లే అని కోశాధికారి హోదాలో రోజు కొన్ని వరహాలు మూట కట్టుకుని ఇంటికి తెస్తున్నారే, మీరు దొంగ కాదా? అందుకనే ఒక దొంగోడు ఇంకో దొంగ ఇంట్లో దొంగతనం చేయడు కదా, అందుకనే నేను దొంగతనం చేయకుండా వెళ్ళిపోతున్నాను. తొందరగా విడిపించండి బాబు, నేను ఇంకో చోట చూసుకుంటాను నా పని అని
వాడి మాటలు వింటూ ఆశ్చర్యంలో ఉండిపోయిన ఆ కోశాధికారి పట్టు నుంచి తప్పించుకొని సింగన్న పారిపోయాడు. అలా ఉండిపోయాడు ఆ కోశాధికారి. ఆ మర్నాడు తెల్లారింది. ఏమనిపించిందో ఏమో ఆ కోశాధికారి నిశ్శబ్దంగా అంతవరకు తను రాజుగారి ధనాగారం నుంచి ప్రతిరోజు మూటగట్టుకుని తెచ్చిన వరహాలన్నిటినీ మళ్ళీ ఆ ధనాగారంలోనే చేర్చేసాడు. అప్పుడు కాస్త మనసుకి హాయిగా అనిపించింది. ఎప్పుడు ఎక్కడ పట్టుపట్టరానా, ఎవరికైనా దొరికిపోతానా అనే అనుమానంతో బెక్క చచ్చిపోయే ఆ కోశాధికారికి అప్పుడు హాయిగా అనిపించింది.